దేశీయ ఆవుతో ఎన్నో లాభాలు. మనం వ్యవసాయం చేసే దేశీయ ఆవుతో ఎన్నో లాభాలున్నాయి రైతులకి. ముఖ్యంగా దేశీయ ఆవుతో లక్షలలో లాభాలున్నాయి. దాన్ని మాంసానికి గనక విక్రయిస్తే రూ. 1,00,000 వరకే వస్తాయి. కానీ దాని జీవితకాలం 15-20 సంవత్సరాలుంటది. ఒక్కొక్క ఆవు 15-20 లక్షల వరకు మనకు ఆదాయం ఉంటది దాంతోటి. గోమూత్రం, దాని గోమయం, పాలు ఇటువంటి ఎన్నో రకాలుగా దేశీయ ఆవుతో లాభాలున్నాయి. అటువంటి దేశీయ ఆవుల సంపదను పెంచాలి. అవి ఎంతో మంచిదని చెప్పి ఇంకా దానికి ఎన్నో లాభాలు దాంతోటి ఉన్నాయో దాన్ని తెలుసుకుందాం. దేశీయ ఆవుల వల్ల లాభాలు ఎన్నో. జై గోమాత. ఒక దేశీయ ఆవును జీవిత విలువ ఎంత? భారతీయ సమాజంలో గోమాతకు ఉన్న స్థానం శతాబ్దాలుగా ప్రత్యేకమైనది. వేదాలు, పురాణాలు గోవును ప్రశంసించాయి. గ్రామీణ జీవన విధానంలో గోమాత కుటుంబ సభ్యులుగా భావించబడింది. అయితే నేటి కాలంలో ఒక ముఖ్యమైన ప్రశ్న సమాజం ముందుకు వస్తోంది. దేశీయ గోమాత విలువను మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా? లేక కేవలం మాంసం మార్కెట్ ధరతోనే దానిని కొలుస్తున్నామా? జీవితకాలంలో ఆవు ఇచ్చే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా ఒక దేశీయ ఆవు జీవితకాలం 15-20 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో సుమారు 8-10 సంవత్సరాలు పాలిస్తుంది. సగటు లెక్క ప్రకారం ఒక దేశీయ ఆవు సంవత్సరానికి 1,500-2,000 లీటర్ల వరకు పాలిస్తుంది. ఈ లెక్కన ఒక ఆవు జీవితకాలంలో సుమారు 14,000 లీటర్ల పాలు ఇవ్వగలదు. రైతు స్థాయి సగటు ధరను లీటర్కు 50 తీసుకుంటే పాల ద్వారా మాత్రమే ఒక ఆవు సుమారు 7 లక్షల రూపాయల విలువను సృష్టిస్తుంది. ఇది గమనించాలి. రోజుకు సుమారు 10 కిలోల గోమయం ఉత్పత్తి అవుతుంది. లెక్కిస్తే సంవత్సరానికి దాదాపు 3.5 టన్నుల గోమయం లభిస్తుంది. ఇది సేంద్రియ ఎరువుగా, బయోగ్యాస్ ఉత్పత్తిలో, గోమయ ఆధారిత పర్యావరణహిత ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. 20 సంవత్సరాల కాలంలో గోమయం ద్వారా మాత్రమే ₹1,00,000 పైగా విలువ సృష్టించవచ్చు. అదనంగా గోమూత్రం కూడా సేంద్రియ వ్యవసాయం మరియు సాంప్రదాయ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. దీని విలువను కలిపితే మొత్తం ప్రయోజనం మరింత పెరుగుతుంది. ఈ విధంగా పాలు, గోమయం, గోమూత్రం, వ్యవసాయ ఖర్చులు తగ్గింపు ఆల్ టుగెదర్ తీసుకుంటే ఒక దేశీయ ఆవు జీవిత కాలంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక విలువను సృష్టించగలదని అనేక వ్యవసాయ అధ్యయనాలు సూచించాయి. అదే ఆవును మాంసంగా ఉపయోగిస్తే ఒక ఆవు నుండి సాధారణంగా 150-200 కిలోల వరకు మాంసం లభిస్తుంది. మార్కెట్ ధరను కిలోకు 300-400 తీసుకుంటే మొత్తం విలువ సుమారు 60-80 వేల రూపాయల మధ్య ఉంటుంది. తోలు వంటి ఇతర భాగాలను కలిపిన మొత్తం విలువ ₹1,00,000 చేరడం అరుదు. అంటే జీవితకాలంలో ఆవు ఇచ్చే విలువ మరియు మాంసంగా పొందే విలువ మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. సరళంగా చెప్పాలంటే జీవించి ఉన్న ఆవులో లక్షల్లో ఉండగా చంపిన తర్వాత లభించే విలువ వేలల్లో మాత్రమే ఉంటుంది. ఒక ఆవు విలువను కేవలం మాంసం ధరతో కూడడం సరైన దృక్కోణం కాదు. అది పాలు, ఎరువు, పర్యావరణ సమకూలత, గ్రామీణ ఉపాధి ఆల్ టుగెదర్ కలిపిన సమగ్ర విలువ. తక్షణ లాభం కోసం దీర్ఘకాలిక సహజ వనరులను కోల్పోవాలా, లేక సమగ్ర వ్యవసాయ పర్యావరణ దృష్టితో దేశీయ పశు సంపదను సంరక్షించాలా? ఈ అంశంపై భావోద్వం కాదు, సమగ్ర చర్చ, శాస్త్రీయ దృష్టి, సుస్థిర విధానాలు అవసరం. ఎందుకంటే ఒక ఆవు విలువ కేవలం మార్కెట్లో కాదు, అది గ్రామీణ భారత జీవన చరిత్రలో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ దేశీయ ఆవులను కాపాడుకుందాం, వ్యవసాయాన్ని సమృద్ధిగా చేసుకుందాం. జై గోమాత.